అరే బుజ్జి, ఇప్పుడు నేను చెప్పినని చెప్పి అమ్మ చెప్పిందని చెప్పి తాత నేనమ్మ చెప్పిరని చెప్పి పెళ్లి చేసుకోవద్దు. నీకు చేసుకోవాలని ఉంటేనే చేసుకో. ఇప్పుడు ఆ పిల్లగాడి ఫోటో కూడా చూపించలే నీకు. ఆ పిల్లగాడు నీకు నచ్చినంటేనే పెళ్లి చేస్తాం. ఫోర్స్ ఏం లేదురా. 15 లక్షల ఖర్చు వస్తుందిరా పెళ్లికి. ఎంత ఖర్చు అయినా సరేనే, అక్కడ ఊర్లో జాగ ఉందిగా, ఆ జాగ కూడా అమ్మేద్దాం. ఇక నా బ్యాంక్ లో పైసలు కూడా ఉన్నాయి, అవి కూడా వాడుకుందాం. ఇక అరే ఉన్నాయన్ని బిడ్డకు పెడితే మరి కొడుకు సంగతి ఏంద్రా? కొడుకు సంగతి తర్వాత చూసుకుందామే. ఫస్ట్ బిడ్డ పెళ్లి నిమ్మలంగా కావాలి. పెళ్లిలా ఒక మాట కూడా రావద్దు. రే, అక్క పెళ్ళి అవుతుంది, జర భయంతో ఉండు. రే, పెళ్లిలో ఏ చిన్నోళ్ళు అయినా సరే ఆడపిల్లలం మనల్ని అంటారా. నాకు మీతోనే పరిచయం ఉంది. పెళ్ళిలో ఎవడేమన్నా సరే నోరు మూసుకొని ఉండరు. దగ్గరుండి మీరే ఏం లొల్లి లేకుండా చూసుకోరు. ఎందుకంటే మన ఇజ్జత్ మనం చూసుకోవద్దు. అక్కని నిమ్మలంగా అత్తగారింటికి పంపాలి, సరేనా? ఇన్ని రోజులు బయటోడన్నా బిడ్డకి పెళ్లి చేసి పంపించేటప్పుడు ఏడిస్తే ఏంద్రా చిన్న పొరలకి ఏడుస్తున్నావు నేనే అంటుండే. ఇప్పుడు నా బిడ్డకి పెళ్లి చేసి పంపిస్తుంటే ఆ బాధ నాకు అర్థమవుతుంది. ఇన్ని రోజులు మన ఇంట్లో నేను కళ్ళం కూడా తిరిగి ఇప్పుడు అత్తగారింటికి పోయి ఏదో పని ఒక్కొక్కసారి వస్తా అంటే నిజంగా బాధ అనిపిస్తుంది. నా బిడ్డ కోసం నేను ఏదైనా చేస్తా. నా బిడ్డ ఒక్కసారి నా దగ్గరకు వచ్చి డాడీ అని పిలిస్తే నా ప్రాణం ఎంత నిమ్మలమేదో తెలుసా. కోట్లు కోట్లు పెట్టినా అంత ఆనందాన్ని ఎవ్వడు కొనలేడు. నా బంగారమే అది. నేను కాకుండా ఇంకో తీసుకుంటా చెప్పు. అరే బుజ్జి, ఏడవద్దు నాన్న. నువ్వు మా అంటే ఎంత దూరం పోతావురా? ఒక 30 కిలోమీటర్ దూరం ఉంటావు అంతే. నువ్వు ఒక్కసారి ఫోన్ చేసి డాడీని చూడాలంటే నేను రానా చెప్పు. అర్ధగంటనే నీ కళ్ళ కూడుంటా. డాడీ, నేను వెళ్తున్నా, టైంకి టాబ్లెట్ వేసుకో. సరే అమ్మా, నువ్వు జాగ్రత్త ఉండవు. బాయ్ డాడీ.